వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక సింపుల్ కూర చేసుకుందామండి. బెండకాయతో ఎన్ని రకాలు చేస్తామో బోల్డ్ అని. భిండి దోప్యాజా ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. దోప్యాజా చేయదు కానీ మనం రొట్టెల్లో కూడా బాగుండేలాగా చేసుకుందాం. జనరల్ బెండకాయ కూరల్ని మనం చపాతీల్లోకి పుల్కాల్లోకి తినలేకపోతాం, కొంచెం డ్రైగా ఉంటుంది, అన్నంలోకే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ టమాటా యాడ్ చేస్తే ఈ కూరని మనం రొట్టెల్లో కూడా తినొచ్చు. సింపుల్గా చేసేద్దాం, ఏం పెద్ద కష్టమేం కాదండి, కొంచెం ప్లాన్ అంతే. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఒక మూకుడు పెట్టుకుని 1 స్పూను 2 స్పూన్ల నూనె వేయండి. జనరల్గా బెండకాయకి నూనె ఎక్కువ పడుతుంది, నేను అంత పొయ్యక్కర్ల, మామూలు నూనె సరిపోతుంది. నేను ఇందులో ఉల్లిపాయ వేస్తాను కానీ వెల్లుల్లిపాయలు వేయనండి, మీకు కావాలంటే చాయిస్ ఉంటే వేసుకోండి. సింపుల్ పోపు వేస్తాము. ఇందులో చింతపులుసు వేస్తాం కాబట్టి కొంచెం మెంతులు వేస్తా. ఇది అలవాటు ఉంటే వేసుకోండి, లేకపోతే మానేయచ్చు. కొంతమందికి నచ్చదు అసలు. నాకేంటో చింతపండు అనగానే మెంతులు ఉండాలి, బెల్లం ఉండాలి, అలా కొన్ని లెక్కలు అలా అలవాటైపోయింది. లేదంటే మానేయచ్చు. మెంతులు కొద్దిగా వేగనిచ్చి ఓ చిన్న స్పూన్ మినపప్పు, ఓ చిన్న స్పూను ఆవాలు, పోపు వేగగానే కొంచెం పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిరపకాయలు సరిపోతాయి, కాస్త కరివేపాకు, ఓ చిటికెడు పసుపు, ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు తరిగానండి. ఒక 1/2 కిలో బెండకాయలకి ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయను కొంచెం వేగనిద్దాము. బెండకాయలో జనరల్గా జిగురు ఉంటుంది కదా, ఈ జిగురు లేకుండా చేయాలంటే 2-3 చిన్న చిన్న టిప్స్ అండి. అలవాటుగా కొంతమందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే. బెండకాయ ముందు రోజు రాత్రే కడిగేసి తుడిచేసి శుభ్రంగా ముక్కలు తరిగి పక్కన పెట్టుకుంటే తెల్లారేసరికి జిగురంతా ఎండిపోతుంది. చకచక వేయించుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, మీ ఇష్టం. లేదా మైక్రోవేవ్ ఉంటే ముక్కలు తరిగేసి మైక్రోవేవ్లో ఒక 2 మినిట్స్ కనుక మైక్రో చేసామంటే ఆ జిడ్డంతా పోతుంది. తర్వాత ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు, పొద్దునే అప్పటికప్పుడు చేస్తే. ఇవేంటంటే కొంచెం చూసి తరుక్కోవాలి కదా, కొంచెం టైం తీసుకుంటే పొద్దున కట్ చేసి పెట్టుకుని సాయంత్రము, లేదా ముందు రోజు రాత్రి కట్ చేసుకుని పొద్దున ఇలా వండుకుంటే కనుక అసలు జిగురే కనపడదు, కూర స్పీడ్గా అయిపోతుంది. డ్రై అవుతాయి కదా ముక్కలు. ఉల్లిపాయ వేగిపోయాక బెండకాయ ముక్కలు వేసేసేయండి. ఇందులో స్టవ్ సిమ్లోనే ఉంచండి. బెండకాయ ముక్కలు ఒకసారి పైకి కిందకి కదిపి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాము. ఇవి పొద్దున ఎప్పుడో తరిగామండి, ఇప్పుడు సాయంత్రం చేస్తున్నాము, ఆటే జిగురు ఉండదు వీటిలలో. ఒకసారి మూత తీసి చూద్దామండి. బెండకాయ ముక్కలు మగ్గటం ప్రారంభమైంది, కొద్దిపాటి జిగురుంది. ఇది ఏంటంటే మనం ఎంత చేసినా మూత పెట్టేసరికి కదా తడి వస్తుంది కదా, దీనికి రోగం కుదర్చాలంటే మనం టమాటా వేసిన జిగురు ఉంటుంది. అందుకని ఏం చేస్తానంటే ఒక ఇంత చింతపండు నానబెట్టాను, ఎంత మన బుజ్జి ఉసిరికాయ ఎంత అనుకోండి, ఆ నీళ్లు తీసేసాను. చింతపండు రసం కనుక పడితే దీంట్లో జిగురు అణిగిపోతుంది, అదే సర్దుకుంటుంది, మనం ఏం చేయక్కర్లే దానికి. ఇవాళ రేపు టమాటాలు ఏవి పుల్లగా ఉండట్లేదండి, పులుపెట్లాగూ కావాలి, దానికోసమనే చింతరసం. సరిపడా ఉప్పు వేసేద్దాము. ఇప్పుడు వేయచ్చు, ఇంకా భయం లేదనమాట. మన రుచిని అనుసరించి కారము, దీనికి ఎర్రకారం వేసుకోవచ్చండి, వేస్తే బాగుంటుంది కూడా. మీకు ఇప్పుడు కనపడుతున్న జిగురు 4 నిమిషాల్లో అణిగిపోతుంది చింతపులుసుతో. ఇప్పుడు ఏం చేద్దామంటే టమాటా ముక్కలు వేసేద్దాం. ఇందులో ముందు ఎందుకు వేయలేదంటే ఈ తడికి ఆ జిగురు ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాము. ఈ లోపల వేసిన ఉప్పు కారాలన్నీ కూరకు చక్కగా పడతాయి, తాపీగా ఉడుకుతుంది, జిగురు కూడా పోతుంది, కూర అనుకనుగ్గా వచ్చేస్తుంది. మూత పెట్టండి. ఇందాక పెట్టిన దానికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువసేపు పెట్టాలి. అకేషనల్గా ఒకసారి కొద్దిగా కదపండి, సరిపోతుంది. మూత తీసి చూద్దామండి మన కూర ఎలా ఉందో. నేను మీకు మూత పెట్టిన తర్వాత మధ్యలో ఒక్కసారి కదిపాను అంతే. జిగురు లేదు, మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా, చక్కగా ఉడికిపోయినాయి ముక్కలు. రొట్టెలోకి బాగుంటుంది, అన్నంలో కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి, బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇది జిగురు రాదు, కూర రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా సరే టమాటాలు బెండకాయలో వేస్తే కొంచెం చింతపండు పెట్టండి, జిగురే ఉండదు, టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. మనం ఒకవేళ ఇంట్లోనే రాత్రి రొట్టెల కోసం చేస్తే కనుక పెరుగు మీద మీగడ ఉంటుంది, ఆ పెరుగు మీద మీగడని జిడ్డుగా ఉంటుంది కదా, అది వేయండి చివర, చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర అక్కర్లేదు దీనికి. స్టవ్ ఆపేస్తున్నాను.
ఇగోండి కూర బౌల్లోకి తీసేసుకుంటాం. హార్డ్లీ 10-12 మినిట్స్ పట్టిందండి మొత్తం కలిపి, అంతే. మనం ఇందులో చాలా రకాలు చేసుకుంటాం, ఇది కూడా ఒక రకం. దీన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు రాత్రికి మనకి ఇంకేం కూరలు లేవు, బెండకాయలు టమాటాలు ఉన్నాయంటే రొట్టెల్లో కూడా బాగానే ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.